హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కి గతంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా రాహుల్కి ₹1 కోటి నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పాత బస్తీ కుర్రాడిగా మొదలైన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్థానం RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఆస్కార్ వేదిక వరకు రాహుల్ సిప్లిగంజ్ వెళ్లడం తెలంగాణకి ఆదర్శనీయమంటూ రేవంత్ రెడ్డి గతంలో కూడా కొనియాడారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతికి మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రతి వేదికలో చెప్పారు. అలానే ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా PCC అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్కి ₹10 లక్షల ఆర్థిక సహాయం చేశారు రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే భారీ నగదు పురస్కారం ఇస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి రాహుల్కి గద్దర్ పురస్కారం దక్కలేదని, కానీ అతని ప్రతిభకు తగ్గ అవార్డు కానీ మరో ప్రోత్సాహకం గాని ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఆదివారం పాతబస్తీ బోనాల పండుగ సందర్భంగా రాహుల్కి ₹1 కోటి నజరానా ప్రకటించింది తెలంగాణ సర్కార్.